సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాకొస్తే, ఎఫ్ఐడిఐ డేటాలో ఇది నిన్న డేటా సెల్లింగే. అండ్ ఈ రోజు డేటా కూడా మీరు చూడండి, మోస్ట్లీ సెల్లింగ్ ఉంటది. అండ్ డిఎస్ బై చేస్తున్నారు. ఓకే, ఇది మనం చూసేదే డైలీ. అండ్ ఇంపార్టెంట్ న్యూస్‌లు ఏమైనా ఉన్నాయంటే రేపు ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. తెల్లారి 10:30 ఆ టైంకి అది ఏమవుతదో చూడాలి. తర్వాత సాయంత్రం 4 గంటలకి జీడీపీ గ్రోత్ రేట్ ఉంది. ఓవరాల్‌గా 2 రేపే ఉన్నాయి. ఓకే. బట్ రేపు మార్నింగ్ మార్కెట్ టైమ్స్‌లో ఇవున్నాయి కాబట్టి, ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేటు దానికి తగ్గట్టు మార్కెట్ కొద్దిగా వాలటైల్ అయ్యే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. అండ్ జీడీపీ గ్రోత్ రేట్ కూడా ఉంది కాబట్టి, ఓవరాల్‌గా 2 కలిపి వాలటైల్ అవుతది రేపు. సో, రేపు ఒకరోజు వీలైతే ట్రేడ్ అంటే రేపు ట్రెండింగ్ మార్కెట్ అవ్వచ్చు. లేదంటే హ్యూజ్ వాలటైల్ మార్కెట్ ఈరోజు అయినట్టే అవ్వచ్చు. ఎనీథింగ్ జరగొచ్చు. రెండిటికి రెడీగా ఉండండి. ఎటువైపు మీకెలా ట్రేడ్ దొరికితే అట్లా. ఓకే. సో, నెక్స్ట్ మార్కెట్ చూద్దాం ఈరోజు. ఇది యాక్చువల్‌గా ఈరోజు మార్కెటు. ఒకసారి నేను ఇండికేటర్ ఆపుతాను. నిన్న మనం ఏం మాట్లాడుకున్న అనాలిసిస్ వీడియో ఒక్కసారి ఎళ్లి చూడండి. నిన్న నేను ప్యూర్‌గా ఓన్లీ అప్ సైడే చెప్పాను. అవునా? యెస్ ఆర్ నో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి కింద. నేనేం జెప్పాను? నేను ఓన్లీ అప్ సైడ్ మాత్రమే ఉంటాను. డౌన్ సైడ్ ఉండను. ఎందుకు అంటే, ఈ డౌన్ సైడ్ ఇదంతా పెద్ద ట్రాప్ రా బాబు! ఈ డౌన్ సైడ్ ఉండను. మొత్తం నేనంతా అప్ సైడ్ జెప్పా. నాకు ఏ సపోర్ట్ దగ్గర కనిపించినా నేను అప్ సైడ్‌కి ప్లాన్ జేస్తాను గానీ, నాట్ డౌన్ సైడ్ అని జెప్పాను. అవునా? ఈరోజు మార్కెట్ ఎటుంది? అప్ సైడేనే ఉంది. క్లియర్‌గా ఎందుకు ఆ మాట చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైద్ది. నేను ఎందుకు ఇప్పుడు గూడా అదే మాట చెప్తున్నానో. ఒక్క నిమిషం. నేను సీ లాస్ట్ 2 డేస్ ఏం చేసిందో అబ్జర్వ్ చేయండి మార్కెట్. యాక్చువల్‌గా ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది మీకు తెలుసు. నేను చూపించాను. ఇంపార్టెంట్ సపోర్ట్. మార్కెట్ ఏం చేసింది? ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. అంటే నెగెటివ్‌గానే ఓపెన్ అవుతుంది. మార్కెట్ పైకొస్తుంది. మళ్ళీ సెల్లర్ ట్రై చేస్తున్నాడు. డే ఎండ్‌కొచ్చేసరికి మార్కెట్ ఆ డే హై తాలూకు బ్రేక్ చేసి మార్కెట్ హైలో క్లోజ్ అవుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సరే, ఒకరోజు జరిగిందంటే ఏమో. నెక్స్ట్ డే గూడా ఏమైంది? బిగ్ గ్యాప్ డౌను, షార్ప్ సెల్లింగు, సెల్లర్ కిందకి తీసుకొచ్చాడు. మళ్ళీ మార్కెట్ తిరిగొచ్చి డే హై దగ్గర క్లోజ్ ఇచ్చారు. సో, డే హై బ్రేక్ అవుతుంది అంటే, బయర్ ఎంత స్ట్రాంగ్ లేకపోతే ఆ రోజు డే హై తిరిగి అంటే మార్కెట్ ఇంత పడేసినా తిరిగొచ్చి డే హై బ్రేక్ చేస్తున్నాడంటే సెల్లర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో, బయర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో ఆలోచించండి. ఓకే. ఈరోజు మార్కెట్ ఏమైంది? నిన్న చెప్పినట్టే సేమ్ సపోర్ట్ దగ్గర మార్నింగ్ ఒక మంచి ట్రేడ్ అయింది. తర్వాత చాలా సేపు టైమ్ పాసు. ఎక్కడ ప్రీవియస్ డే హై ఎక్కడుందో అక్కడే. అదే లెవెల్‌లో మార్కెట్ ఒక ఫాలు, ఒక చిన్న ట్రాప్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా డే హై దగ్గర క్లోజ్ ఇచ్చింది. సో, యూజువల్లీ ఏం కనబడుతుంది? మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలనుకుంటుంది ఈ లెవెల్ దాటి. ఎందుకు ఆ లెవెల్ దాటి ఎళ్ళాలంటుందంటే, ఎందుకంటున్నానంటే ఇక్కడేం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఈరోజు మార్కెట్‌లో ఎన్ని సార్లు ఈ లెవెల్ టచ్ చేసిందో మీరే చూడండి. మార్నింగ్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సార్లు డే హై బ్రేక్ చేయడానికి క్యాండిల్ హై టచ్ చేస్తూ వచ్చాయి. సో, 9-10 టైమ్స్ హై బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది అంటే, కన్ఫర్మ్‌గా రేపు మార్కెట్ గ్యాప్ అప్ కనబడతాది. మోస్ట్‌లీ గ్యాప్ అప్పే కనబడతది. ఎందుకంటే డే హై దగ్గరకొచ్చి ఒకవేళ నిజంగా గ్యాప్ అప్ అవ్వలేదు. ఒకవేళ ఏదో అన్నెసెసరీ న్యూస్ వల్ల సడెన్‌గా ఏదైనా నైట్ మారిపోయి రేపు మార్నింగ్ 7:30 ఓకే. 8 ఆ టైంకి గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో, మళ్ళీ చెప్తున్నా, రేపు గూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. రేపు గూడా మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళడానికే చూస్తది. మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళడానికి ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఎలా ఎళ్ళింది? రేపు గూడా మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళడానికే ట్రై చేస్తాది డెఫినిట్‌గా. సో, సింపుల్. రేపు ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నిన్ను 23,250 ఈరోజు ఎలా సపోర్ట్ తీసుకొని ఎళ్ళిందో రేపు కూడా సేమ్ సపోర్ట్ తీసుకొని ఎళ్ళడానికి చూస్తది. నేను అప్ సైడ్‌కే ప్లాన్ చేస్తా. ఓకే. ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే లైక్ 23,175 ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తా. ఈ 2 దాటి మార్కెట్ 23,100 అని నేను ఒక లెవెల్ చెప్పాను. నిన్న ఒకసారి చెప్పాను ఈ లెవెలు. దీని కింద మాత్రమే మార్కెట్ ఓపెన్ అయ్యి, దాని కింద ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే అప్పుడు మాత్రమే నేను డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తా. లేకపోతే లేదు. ఇక్కడ ఇక్కడ ఒకవేళ ఈ లోపట ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ అప్ సైడ్‌కి పరిగెట్టడానికే చూస్తాది. ఓకే. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ హై దగ్గర క్లోజ్ ఇచ్చింది కాబట్టి రేపు పాయింట్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఏంటి పరిస్థితి అంటే గ్యాప్ అప్ అయితే సిట్యుయేషన్ ఒకటుంటది. ఏంటది సిట్యుయేషన్ నంబర్ 1? నంబర్ 1 సిట్యుయేషను ఇక్కడ నుంచి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఫస్ట్ ఈ లెవెల్‌ని క్లోన్ చేస్తున్నాను. ఈ లెవెల్‌ని ఇక్కడ పెడుతున్నాను. ఇదొక రెసిస్టెన్సు. ఇది దాటి ఎళ్తే నెక్స్ట్ ఈ హైకొచ్చేస్తాది. ఈ హై. సో, నా వరకు నా వ్యూ ఏంటంటే, మార్కెట్‌లో రేపొకవేళ
ఈ హై దాటి వెళ్తే ఎక్కడ ఇగో ఇది ఈ హై 23,000 టుడే హై పెట్టుకోండి. ఇంకా లెవెల్ ఎందుకు 23,443 ఇది లెవెల్ యాక్చువల్గా హై పెట్టేసుకోండి. ఈ హై రేపు పొద్దున ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేయను. ఎందుకు చేయను మీకు తెలుసు, ఎవరున్నారు స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. సో నో డౌన్ సైడ్ ట్రేడ్. ఇక్కడ నేను ఏ ప్లాన్ చేయను అబ్బా, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చినా వెయిట్ చేసి ఎప్పుడైతే టర్న్ అవుతుందో టర్నింగ్లో అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, కానీ నార్మల్గా డౌన్ సైడ్కి ప్లాన్ చేయను. బట్ 23,550 పైన కానీ మార్కెట్ ఉంటే దెన్ ఐ విల్ ప్లాన్ ఇక్కడ అప్ సైడ్. అలాగే 23,625 పైన కూడా అప్ సైడ్. ఇది ఇప్పుడు గ్యాప్ అప్ పెడితే సినారో నేను చెప్తున్నా, దీనిపైన ఒకవేళ మార్కెట్ ఫ్లాటెడ్ పైకి వెళ్తే మరీ మంచిది, అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఫ్లాటెడ్ పైకి వెళ్తే సింపుల్గా సింగిల్ క్యాండిల్లో పైకి బౌన్స్ అవుతూ వెళ్ళిపోద్ది, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఫ్లాటెడ్ పైకి వెళ్తే అప్ సైడ్, గ్యాప్ పిడి వెళ్తే దీనిపైన అప్ సైడ్, అండ్ ఈ లెవెల్ పైన కూడా అప్ సైడ్, ఈ 2 లెవెల్ పైన అప్ సైడ్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఇడితే ఈ సపోర్ట్ దగ్గర ఇడితే ఓకే, నేను అప్ సైడ్కి ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాను. లేదు ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఇడి ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర ఉన్నా ఓకే, అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఎంత 23,275 23,175 ఇక్కడ ఎక్కడ డౌన్ సైడ్కి లేవు. నిన్నలాగే ఈ రోజు కూడా, ఎందుకంటే బయర్స్ ఆర్ లిటరలీ స్ట్రాంగ్ అండి, క్లియర్గా కనబడుతుంది, అది క్లియర్గా కనబడుతుంది మార్కెట్లో. ఓకే, సో ఇది నా వ్యూ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ రండి. సెన్సెక్స్ సేమ్ లెవెల్స్. నిఫ్టీ అంటే నేను లెవెల్స్ తీసేస్తాను. ఎందుకు తీసేస్తానంటే వన్స్ ఎవ్రీడే అనాలిసిస్ అయ్యాక నిఫ్టీ లెవెల్స్ తీసి నా ఇండికేటర్ ఒక్కటే పెట్టుకుంటాను. నేను ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్, అంటే నా ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్, అందుకు లెవెల్స్ నీకు కనబడవు. బట్ అదే సెన్సెక్స్లో లెవెల్స్ తీయను, ఎందుకంటే నిఫ్టీ ఎలా మూవ్ చేస్తుంది సెన్సెక్స్ కూడా అలానే మూవ్ చేస్తుంది, కాబట్టి నిఫ్టీలో చూస్తూ సెన్సెక్స్ ట్రేడ్ చేస్తాను. అలా నేను చేస్తాను తప్ప సెన్సెక్స్ ఇండెక్స్ చార్టే చూడను. అండ్ దట్టు ట్రేడింగ్ వ్యూలో సెన్సెక్స్ డిలే నడుస్తుంది, స్లోగా నడుస్తుంది, అందుకే ఇంకా సెన్సెక్స్ లెవెల్స్ తీయను. సో నిన్న లెవెల్స్ ప్రకారం చూడండి, మార్కెట్ సపోర్ట్ పైకి వెళ్ళింది, ఈ రేంజ్ మార్కెట్ రోజంతా టైం పాస్ చేసింది, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ప్రాపర్గా అయింది, బట్ సెల్లర్ పెద్దగా తీసుకెళ్ళలేకపోయాడు, మళ్ళీ స్లోగా బయర్ పైకి తీసుకొస్తాడు. ఎందుకు ప్రాపర్ బ్రేక్అవుట్ అయింది అంటున్నానంటే మార్కెట్ చూడండి ఈ రేంజ్లో చాలాసేపు టైం పాస్ చేసింది, ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్స్ లో బ్రేక్ అవ్వలే, బట్ ఈ క్యాండిల్స్ లో బ్రేక్ అయ్యి ప్రాపర్ క్లోజింగ్ వచ్చింది బాగానే ఉంది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఇది కంటిన్యూ చేసుకుంటే కిందకి వెళ్ళలేదు, గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందో నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది ట్రాప్, తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోద్దని. అట్లనే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో అవి ఎక్స్పీరియన్స్ వస్తాయండి, నిజం చెప్తున్నాను, కొన్ని ఎక్స్పీరియన్స్ అర్థమవుతాయి. సో 74,500 ఈజ్ అ రెసిస్టెన్స్. ఫ్లాట్ ఓపెన్ అయి పైకి వెళ్తే అప్ సైడ్, అలాగే 74,800 పైన కూడా అప్ సైడ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ 75,200 ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్, దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ప్లాన్ చేస్తా, ఇక్కడ. సో ఈ 3 ఫ్లాటెడ్ పైకి వెళ్తే బెటర్, మనకి మంచి ట్రేడ్ అయింది. అలాగే 74,800 75,200 74,500 ఇక్కడ ఫ్లాటెడ్ పైకి వెళ్తే అప్పు, లేదు గ్యాప్ అప్ పిడిపోతే దీనిపైన అప్పు అండ్ దీనిపైన అప్పు. ఎంత గ్యాప్ అప్ పిడితే ఇక్కడ గ్యాప్ పిన్నా కొంచెంసేపు వెయిట్ చేసి అప్ సైడ్కి వెళ్ళడానికే ప్లాన్ చేస్తా, హైల్ బ్రేక్ అవగానే. ఓకే, క్లియర్. ఒకవేళ ఇది ఏది కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రోజు లాగే ఓపెన్ అయింది అనుకో 74,000 దగ్గర, ఇదే లెవెల్ ధర, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇది కూడా కాకుండా ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో దెన్ 73,600 ధర అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఓకే, ఇవి ఏవి కాకుండా ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ ఉండేది మార్కెట్ 73,300 కింద, 73,300 కింద ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి అంటే సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయిపో అంటే బిగ్ గ్యాప్ డౌన్. సో సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల అక్కడ ఏంటంటే ఏ అనాలిసిస్ పనిచేయదు, ప్రైస్ యాక్షన్ చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని చూసి మనం ట్రేడ్ చేయాలి. ఓకే, అంతే. సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు ట్రేడింగ్లో అసలు ఈరోజు ఏం జరిగిందో చూపిస్తాను. ఆల్రెడీ ఎవ్రీడే షార్ట్స్ నేను డైలీ పెడుతున్నానండి. జూన్ మంత్ది డే 1 పెట్టాను, డే 2, డే 3, డే 4 డైలీ పెడుతున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను కూడా అప్డేట్ చేస్తున్నాను. కొన్నిసార్లు మార్కెట్లో ఏంటంటే తప్పదు, మార్కెట్ వర్స్ట్గా ఉండే టైంలో మనం మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకొని పొజిషన్ మేనేజింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది ట్రేడింగ్లో, తెలుసా చాలా మందికి, తెలుసో తెలియదండి. బిగినర్లకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఇన్ని ట్రేడ్లు అనిపిస్తుంది, బట్ ఎవ్రీ టైం మనం అన్ని ట్రేడ్లు చేయట్లేదు. నార్మల్గా మార్కెట్ బాగుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మార్కెట్ వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు మార్కెట్ వర్స్ట్గా ఉన్నప్పుడు మనం పొజిషన్ మేనేజ్ చేసుకోవడం రావాలి, పొజిషన్ మేనేజింగ్ అంటారు. అది హెడ్జింగ్ అయినా, సెల్లింగ్ అయినా, బయింగ్ అయినా, ఏదైనా పొజిషన్ మేనేజ్మెంట్ రావాలి. మనం పొజిషన్స్ ఎలా తీసుకెళ్తున్నాం, ఏ కండిషన్లో మారుస్తున్నాం అనేది కూడా తెలియాలి. మార్కెట్ అంటే జస్ట్ వచ్చే బై అండ్ సెల్ కాదండి,
మీరు కష్టపడకపోతే మార్కెట్లో మీకు ఏ రిజల్ట్ రాదు. ఎవడో ఏదో చెప్తాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైనా నేర్పిస్తాను అంటే నేర్పిస్తాను. మీరు తినేది ఫుడ్ లాస్ట్‌కి అట్ ద డే ఎండ్‌కి వచ్చేసరికి అది ప్రాక్టీస్ చేయాల్సింది ఎవరు? హార్డ్ వర్క్ చేయాల్సింది ఎవరు? మీరే. మీరు చేయకపోతే అది ఉపయోగం లేదు ఎంత నేర్పించినా. ఓకే. సో, ఇక్కడ చూడండి గుడ్ మార్నింగ్. టుడే మార్నింగ్ పీ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. అది స్టాప్ లాస్ తిన్నది 1100 ఓకే. సి సైడ్ బిగ్ క్యాండిల్ వల్ల సి సైడ్ ఎంట్రీ పడిపోయింది. నేను ఈ బిగ్ యాక్చువల్‌గా నాకు ఇక్కడ బై సైడ్ సిగ్నల్ రావాలి. అంటే ఇక్కడ ఈ క్యాండిల్‌లో బై సైడ్ సిగ్నల్ వచ్చింది. నేనేమనుకున్నాను క్లోజింగ్ ఎలాగో అయిపోద్ది కదా! ఎందుకులని ఒక్క సెకండ్ ముందు ఎంట్రీ తీసేసుకున్నాను. అండ్ ఎగ్జాక్ట్‌గా క్లోజింగ్ వచ్చి లెవెల్ దగ్గర ఇచ్చింది. అందుకు నాకు బై సిగ్నల్ పడలేదు. ఎగ్జాక్ట్ చూడండి లెవెల్‌కి దగ్గరలో వచ్చి క్లోజ్ ఇచ్చింది. లెవెల్‌కి టచ్ చేస్తూ. లెవెల్ కొద్దిగా ఇట్లా చిన్న రవ్వ పైకెళ్ళినా నాకు బై సిగ్నల్ పడేది. సో, ఇక్కడ ఏమైంది బై సిగ్నల్ పడలేదు. బట్ యాక్చువల్‌గా నేను ఇక్కడ తీసేసుకున్నాను ఎంట్రీ. తర్వాత మార్కెట్ పుట్టు స్టాప్ లాస్ ఉన్నది. తర్వాత బిగ్ క్యాండిల్‌లో ఇక్కడ సెల్ సైడ్, డౌన్ సైడ్ సి సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. సి సైడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకోగానే ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందో నాకు అర్థమైపోయింది. చూడండి సి సైడ్ 1000లో ఎగ్జిట్ అయ్యి పి సైడే రీ ఎంట్రీ తీసుకోమన్నాను. మార్నింగ్ ఏదైతే చూడండి మార్నింగ్ ఏదైతే మనం పుట్టు 2000 దగ్గర మనం లాస్ తీసుకున్నామో ఓవరాల్‌గా 2000 అంటే పుట్ 2000 హెడ్జ్ పొజిషన్‌లో 800 ప్రాఫిట్ ఓవరాల్‌గా 1100 అదే ట్రేడ్ మళ్ళీ రీ ఎంట్రీ తీసుకోమన్నా. రీ ఎంట్రీ తీసుకొని ఇమ్మీడియేట్‌గానే డే ఎండ్‌కి వచ్చేసరికి చూడండి అది మొత్తం 2000 కవర్ అయిపోయి 900 ఇది 300 ఓవరాల్‌గా 1600 ఇందులో అడిషనల్‌గా ఒక నేకెడ్ కాల్ కూడా బై చేయమన్నా. నేకెడ్ కాల్ ఒకటి బై చేయండి. 3 లాక్ హెడ్జింగ్ అయిపోద్ది అప్పుడది. నేకెడ్ కాల్ బై చేయండి. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలనుకుంటుందని చెప్పాను. సో, నేకెడ్ కాల్‌లో కూడా ఒక 1800 ప్రాఫిట్ ఓవరాల్‌గా డన్. సో, కొన్ని సార్లు పొజిషన్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. తప్పదు. అది ఇలా అవుతుంది. ఓకే. ఇది ఓవరాల్ పరిస్థితి. అదే అప్డేట్‌లు చేశాను క్లియర్‌గా. ఏ టు జెడ్‌లో చేశా, డిసెంబర్ చేశా, అన్ని బ్యాచ్‌ల్లో చేశానండి. ఇప్పుడు జూన్ టు జులై బ్యాచ్ మొదలైపోద్ది. ఈ రోజు నుంచే క్లాసులు స్టార్ట్ ఆళ్ళకి. సో, వాళ్ళకి ఈ రోజు నుంచి నేను అప్డేట్ చేస్తుంటాను. ఓకే. ఆళ్ళకి క్లాస్ మొదలైద్ది ఇప్పుడు 8:00కి. అండ్ నెక్స్ట్ గోల్డ్ ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు చాలామంది. దాని గురించి నేను క్లారిటీ ఇస్తున్నా. ఇది నా స్వింగ్ ట్రేడ్ 1 అవర్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఆల్రెడీ 2 టైమ్స్ చెప్పాను. మొన్న ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకు 1200, 1900 ప్రాఫిట్ వచ్చింది. మీకు చూపించాను. తిరిగి ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది. బికాజ్ నేను మళ్ళీ చెప్తున్నా నేను చిన్న ట్రేడ్‌ల కోసం క్యాప్చర్ చేయట్లేదు. ఐ వాంట్ ఏ బిగ్ ర్యాలీ. నాకు బిగ్ ర్యాలీ కావాలి. చిన్న లాస్‌లు ఇస్తాను. 400, 500, 1000 లాస్ ఇస్తాను పర్లేదు. బట్ బిగ్ ర్యాలీ వచ్చినప్పుడు ఒక 6, 7 వేలు కావాలి నాకు. 7,000, 8,000, 10,000 కావాలి. సో, ఫస్ట్ టైమ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడికి 1900 ప్రాఫిట్ బట్ డే ఎండ్‌కి వచ్చేసరికి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్‌లో ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ $3 లాస్ ఇచ్చాను. అంటే రూ. 300, 340 రూపీస్. నిన్న మళ్ళీ మనకి 2వ తారీఖు ఎంట్రీ పడింది. మంచిగా మార్కెట్ ఈ కింద వరకు వచ్చింది. 1900 రూపీస్ సేమ్ మళ్ళీ 1800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నిన్న చూపించాను. బట్ అది తిరిగొచ్చి ఇప్పుడు ఈరోజు ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ తిన్నది. మీకు చూపిస్తాను ఎంత స్టాప్ లాస్ తిన్నదని. ఇగో ఇది బిట్‌కాయిన్ వదిలేయండి ఫస్ట్ ట్రేడ్. అంటే ఫస్ట్ షార్క్ ఎక్స్‌చేంజ్‌లో ఓపెన్ చేయగానే ప్రాక్టీస్ కోసం తీసుకున్నాను. ఫస్ట్ గోల్డ్ ట్రేడ్ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇగో $3 స్టాప్ లాస్ తిన్నది. ఇది ఈ రోజుది. ఇగో చూడండి 4వ తారీఖు కనబడుతుందా ఈరోజు స్టాప్ లాస్. 3వ తారీఖు ఎంట్రీ తీసుకున్నాం. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 3కి. ఇప్పుడు నైట్ ఇందాక సాయంత్రం మనకి 4:50 గంటలకి స్టాప్ లాస్ తిన్నది ఎంత $2. $2 అంటే ఎంతండి? $260. $3 అంటే ఎంతండి? 300 జస్ట్ 300 $280. $2 అంటే 180, $130. చిన్న లాస్‌లు. పాయింట్ నేను చిన్న లాస్‌లు ఇవ్వడానికైనా రెడీ. ఇఫ్ $1000 లాస్ వచ్చినా పర్లేదు. బట్ ఇఫ్ మార్కెట్ ఎళ్తే ఐ వాంట్ ఏ బిగ్ ర్యాలీ. ఇలాంటి బిగ్ ర్యాలీ కావాలి నాకు. డెఫినిట్‌గా కావాలి. ఐ వాంట్ టు క్యాప్చర్ దట్ ర్యాలీ. అంతే తప్ప రూ. 1000, 1200కి నేను ఎగ్జిట్ అవ్వను. బట్ ఒకవేళ మీరు చూస్తే స్ట్రాటజీ ప్రకారం ఇగో ఇక్కడ ఇది సెల్ సిగ్నల్. దాని కింద క్యాండిల్ క్లోజ్ ఇక్కడ. యాక్చువల్‌గా క్యాండిల్ హై ఈజ్ మై స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాను. $19 $19కి 19-20 పాయింట్స్ పెట్టుకోండి. 22 పాయింట్స్‌కి ఆల్మోస్ట్ 42 పాయింట్స్ వచ్చింది చూసారా? 1:2 ఈజీగా వచ్చింది ఇక్కడ. 1:2 టార్గెట్ హిట్ అయింది. వచ్చిందా? $15 అట్లా పెట్టుకుంటే నేను యాక్చువల్‌గా ఇక్కడ పెట్టా 13కి చూస్తే ఎంత 1:3 వచ్చినట్టు. ఓకే. దాని ముందు ట్రేడ్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇది సెల్ సిగ్నల్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ అయింది. ఇక్కడ ఎంట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ. ది క్యాండిల్ హై ఈజ్ మై స్టాప్ లాస్. ఎంత పడింది? $17. ఎంతొచ్చింది? $45. 1:3 వచ్చిందా ఇక్కడ కూడా? 1:2 మీద ఎక్కువ వచ్చింది. సో, 1:2 ఈజీగా వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు బుక్ ఇట్. నాకేం కావాలంటే ఐ యామ్ క్లియర్‌లీ షోయింగ్ యూ. ఇది సెల్ సిగ్నల్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ. సిగ్నల్ కింద క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఇక్కడ 24 పాయింట్స్ ఎట్టానా? చూడండి ఎంతవరకు వచ్చింది ఇది? 138 పాయింట్స్ కావాలి. నాకు అట్‌లీస్ట్ 100, 130 పాయింట్స్ 120 పాయింట్స్ అట్‌లీస్ట్ కావాలి. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్.
ఎందుకంటే ఇది స్వింగ్ ట్రేడ్ కాబట్టి బిగ్ ర్యాలీ నేను క్యాప్చర్ చేయాలనుకుంటా. ఇఫ్ నా స్టాప్ లాస్ తింటే ఐ విల్ గివ్ మై స్టాప్ లాస్ $21 ఇట్లా 21 పాయింట్స్ ఇచ్చేస్తాయి. ఎంత 600, 400, 500 బట్ వస్తే ఐ వాంట్ బిగ్ ట్రేడ్. మిగతావి చూడండి, ఎప్పుడు ఇలాంటి సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు కింద క్యాండిల్ క్లోజింగ్ రాలే, ఇక్కడ రాలే చూసారా, వెంటనే ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయింది, నో యూజ్. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది, క్యాండిల్ క్లోజింగ్ రాలే, పైకి వెళ్ళిపోయింది. సో అలాంటి దగ్గర మనం ట్రేడ్ పట్టుకోం, ఇవన్నీ ట్రేడే దొరకలేదు. బట్ ట్రేడ్ దొరికి క్యాండిల్ కింద క్లోజింగ్ వచ్చింది చూసారా, ఎంత పెద్ద ర్యాలీ వచ్చిందో. సో ఐ వాంట్ క్యాప్చర్ దిస్ బిగ్ ర్యాలీ. అదే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. 2 డేస్ చిన్న చిన్న స్టాప్ లాస్ ఇచ్చాను, అది నాకు ఇబ్బంది లేదు. బట్ బిగ్ ర్యాలీ వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తా. ఎలా చెప్తాను, ఎవరైతే ఈ క్రిప్టో గ్రూప్లో ఉండాలనుకుంటున్నారో, సో మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. క్రిప్టో గ్రూపు, ఓకే ఒక్క సెకండ్, ఇక్కడ ఉంది గ్రూప్ అచ్చర్ అండ్ సో దిస్ ఈస్ ద గ్రూప్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో ఏదది క్రిప్టో గ్రూప్. ఎస్, సో క్రిప్టో గ్రూప్లో ప్రజెంట్ 3 మెంబర్స్ ఉన్నారు. ఇది షార్క్ ఎక్స్చేంజ్. మీరు డెల్టా ఎక్స్చేంజ్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ షార్క్ ఎక్స్చేంజ్ ఎందుకంటే మన ఫీజు డబ్బులు ఏవైతే మనం బ్రోకరేజ్ కడుతున్నామో తిరిగి రిఫండ్ వచ్చేస్తున్నాయి. మీరు వాలెట్లోకి వెళ్తే చూపిస్తాను చూడండి, ఇగో ఫీజు డబ్బులు అవైలబుల్ బ్యాలెన్స్ 277. నా ఫీజు డబ్బులు నాకు రిఫండ్ వచ్చాయి, తిరిగి నాకు పంపించారు. సో అది, సో మీకు ఇక్కడ మీకు చూపిస్తే, ఇక్కడ కాదు, ఫీజు డబ్బులు రిఫండ్ వచ్చేస్తున్నాయి. అది మస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ఛార్జీలు ఎంత ఛార్జ్ కట్ చేస్తున్నారో ఆ ఛార్జ్ తిరిగి మనకే పంపిస్తున్నారు. అందుకు నేను షార్క్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తున్నా. ఇది లింక్, ఇది కోడ్. సో లింక్ ఇది, కోడ్ ఇది. ఎవరైనా చూడండి, షార్క్ ఎక్స్చేంజ్లో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటే ఈ కోడ్ వేయండి. మీరు రిఫరల్ లింక్ నాకు ప్రాపర్గా ఎవరైతే నా అకౌంట్ అండర్లో ఓపెన్ చేసుకున్నా నాకు క్లియర్గా కనబడుతుంది మీ నేమ్తో. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్నాక నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేసేస్తాను. ఓకే, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి బ్యాచ్ మొదలవుతుంది, హెడ్జింగ్ బ్యాచ్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే డే 1 క్లాస్ కాబట్టి పర్లేదు. 7001456759 ఇది నా నెంబరు. మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, లేదు క్రిప్టో గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే సేమ్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది వీడియో కదా, ఈ వీడియో ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేశాక మీరు కిందకి వెళ్ళండి, ఇక్కడ చూడండి షార్క్ ఎక్స్చేంజ్ లింక్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా నా రిఫరల్ కోడ్తోనే అకౌంట్ ఓపెన్ అయిపోతే మీరు ఓపెన్ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.